తెలుగు నటీనటుల సంఘం నూతన అధ్యక్షుడిగా నరేష్ ఎన్నికయ్యారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాపై 64 ఓట్ల తేడాతో నరేష్ విజయం సాధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ పూర్తి కాగా బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించడంతో ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి 2:30 వరకు కొనసాగింది. మొత్తం 745 మంది సభ్యులకు గాను 472 ఓట్లు నమోదయ్యాయి. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నరేష్ ప్యానెల్ నుంచి రాజశేఖర్ విజయం సాధించగా జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్వి కృష్ణారెడ్డి, హేమలు గెలుపొందారు. గెలిచిన కార్యవర్గం 2021 వరకు నటీనటుల సంఘానికి సేవలందించనుంది. ఆసక్తికరంగా సాగిన ఈ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ విజయం సాధించడం పట్ల నరేష్ మద్దతుదారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్క సభ్యుడికి మీకు ఏం కావాలో మేము మేనిఫెస్టో విడుదల చేశాం. ఏ పదవులు ఉన్నా లేకపోయినా ఇప్పటికీ చెప్తున్నాను, రండి. ఇది ఎవరిని దూషించడానికి నేను లేదు, నా మనసుని చెప్తున్నాను. మా అమ్మ సాక్షిగా నేను చెప్తున్నాను, ఈ ఒక్క టర్మే నేను అధ్యక్షుడిగా చేస్తాను. నేను మళ్ళీ కోరను, కానీ మంచి లీడర్షిప్ని మీకు ఇచ్చి వెళతాను. మంచి పని చేస్తాం. ఇవాళ నువ్వు ఏం చేశావని అడిగిన దానికే ప్రజలు గెలిపించినటువంటి విజయం ఇది. నేను ఏం చేశానో ప్రజలకు తెలుసు, అంటే మెంబర్స్ తెలుసు. ఈసారి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు అందరినీ, బాలకృష్ణ గారు అందరినీ కలిసాము. మహేష్ బాబు గారిని షూటింగ్ దగ్గర కూడా వెళ్ళి కలిసాము. సో అందరూ, నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ కమిట్మెంట్ ఐఎమ్ మేకింగ్ టు దెమ్ ఆల్సో. ప్రతి ఒక్కరు ప్రామిస్ చేశారు, వీ విల్ వర్క్ ఫర్ మీరు మంచిగా విన్ అయ్యి వచ్చి ప్రాపర్గా ప్లాన్ చేయండి, మీ వెనక మేము ఉండి నడిపిస్తాము అంటే మాకి బిల్డింగ్ దగ్గర నుంచి, స్థలం దగ్గర నుంచి అన్ని చిరంజీవి గారు ఎవ్రీబడి ప్రామిస్. సో వీ ఆల్ విల్ బి ఆఫ్టర్ దెమ్. వాళ్ళందరి హెల్ప్ తీసుకొని ఎన్నో కమిటీస్ పెట్టి ఇప్పుడు విన్ అయిన వాళ్ళమే కాదండి, ఎఫిషియెంట్ పీపుల్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి హెల్ప్ తీసుకుంటాము, వాళ్ళందరి స్కిల్స్ ఉపయోగించుకుంటాము. వీ విల్ డూ ద బెస్ట్.